హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడిచ్చిన ఇటు మాటలతో మన హృదయాలు తెప్పరిల్ల చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులన్న దేశంలో ఉంచి ఈ రీతిగా ప్రభువా నేను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మీరు ఇచ్చినట్టి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కార్యములు చేయండి ప్రభువా, నీకు వందనాలు. మీరు మాట్లాడండి. ఏ మాటలు మీరు మాట్లాడినై ఉన్నారో జ్ఞానము దయచేసి ఆయన సమయోచితముగా మాట్లాడటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమా ఘనత ప్రభావంలో పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువిన్ అత్యంతమగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే. ఇలను గాడిదానెక్కియు బాలురా స్తోత్రములతో, బాలుడగు నీ ప్రభు వచ్చుచుండే. దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతోడా వచ్చుచుండే. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదం, యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి సంతోషించు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అంశభాగం ఇదిగో నీ రాజు. మట్టల ఆదివారం గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ముందుగానే ప్రవచనం ద్వారా జకర్యా గ్రంథంలో మాట్లాడిన రీతిగా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరును రక్షణ గలవాడును, దీనుడనై గార్ధపపు పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.
ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండకపోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, ఫరాతు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మత్తయి సువార్త అది నెరవేర్పును మనము ఈ వాక్య భాగంలో చూద్దాం. కొన్ని వందల సంవత్సరముల క్రింద జకర్యాతో మాట్లాడిన దేవుడు మత్తయి సువార్తలో ఆ ప్రవచనమును నెరవేర్చుటకు ఏ రీతిగా వస్తున్నాడో మనం ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనము చూసినట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనానో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహముల్లోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మాట్లాడటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి, ఇక్కడ యెరూషలేమును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవాలయమునకు యెరూషలేము సాదృశ్యముగా మనకు కనబడుతుంది. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవాలయమే ముందుగా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సొలొమోను మహారాజు అక్కడ మరి పెద్దగా దేవాలయం కట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఆరాధనకు అక్కడ మనకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అక్కడ ఆరాధన చేయాలి, అక్కడ ఆరాధించాలి అని చెప్పేసి దేవుడు అక్కడికి బయలుదేరి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బేత్పగే అంటే అక్కడ రాజు ఉంటున్నాడు అనేది, అక్కడికి బయలుదేరి ఆయన వస్తూ ఉన్నాడు కనుక వచ్చినప్పుడు తన శిష్యులు 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద దానితోనున్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును అంటున్నాడు. వెళ్ళుడి అని గట్టిగా చెప్తూ ఉన్నాడంటే రాజు అధికారం మనకు అక్కడ కనబడుతూ ఉంది. మీరు వెళ్ళండి అని అధికారంతో చెప్పుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనూ నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి, ఇక్కడ మనకు వాటిని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది అక్కడ 1 కాదు కానీ 2గా మనకు కనబడుతున్నాయి. అక్కడ తల్లి బిడ్డ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అవి 1గా మనకు కనబడట్లేదు కానీ అక్కడ 2గా మనకు కనబడుతున్నాయి. గాడిద పిల్ల మనకు కనబడుతున్నవి కనుక వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల ఇవి ప్రభువు నాకు కావలసి ఉన్నవి అని చెప్పమని మరి శిష్యులకు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువునకు కావాలి అంటే అది దేవుని చిత్తమని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన రాజుగా కనబడుతూ ఉన్నాడు. వాటిని ఖచ్చితంగా నీకు అవి అప్పగిస్తాడు. వాటిని 2టిని కూడా మీరు తీసుకొని రావాలి అని చెప్పేసి శిష్యులకు చెబుతున్నట్లుగా
అక్కడ అధికారంతో మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇట్లు జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ రాజు ఎంతో సాత్వికుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క సాత్వికమును ఆ గాడిద మీద ఎక్కుట ద్వారా ఆయన చూపించుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు దాన్ని ఎక్కటానికి ఎందుకు ఇష్టపడ్డాడనేది మనము తర్వాత చూసుకోవటానికి అవకాశం ఉంది. నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేది దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నట్లున్నాడు. మరి గాడిదను కూడా తీసుకుని వచ్చారు. గాడిద మీద మరి బట్టలు పరిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. రెండిటి మీద ఎలాగన ఎక్కాడనేది మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తండ్రి గాడిద మీద ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడు గనక మనకు కనపడడు. గాడిద పిల్లను ఎక్కిన మనుష్య కుమారుడు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకే గాడిద పిల్లను తోలుకొని రమ్మన్నాడు. అంటే తండ్రికి కుమారునికి అక్కడ ఎడబాటు లేదనేది అక్కడ మనకు చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సియోను కుమారుతో చెప్పుడు అనంటే నూతన యెరూషలేమునకు అక్కడ విమోచనమును మనకు చూపిస్తూ ఉంది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన దాన్ని ప్రకారము చేసి అంటే కృప మీద ఆధారపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా, బట్టలు అనేవి మనకి ఎక్కడైనా వస్త్రములు కనబడనివి అంటే అవి పనులు క్రియలుగా మనకు కనబడుతున్నాయి. మనం చేసిన పనులు, మనం చేసే క్రియలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను కనుక ఆ గాడిద మీద గాడిద పిల్ల మీద బట్టలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. అట్లా పరవటం ఏంటి అని అంటే అక్కడ క్రియ చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. కొందరు చెట్లు కొమ్మను నరికి అని అంటున్నారు. నరికి వేయటం అని అంటే నిన్ను నేనే నమ్మినాను కనుక నువ్వే నా దేవుడు అనేది అక్కడ ఆ చెట్లు నరకటానికి మనకు అర్థంగా తెలుస్తుంది. కనుక దారి పొడుగున పరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము జయము అని చెప్పేసి, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనము మార్కు సువార్తలో కూడా చూసినట్లయితే 11వ అధ్యాయము 2వ వచనము నుండి చూస్తే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనాను మీరెందుకు అలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. కనుక వారు వెళ్ళగానే వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. కనుక దేవుని మాటను మరి శిష్యులు విని వెళ్ళి మరి అధికారంతో మాట్లాడిన మాట ఆయన రాజుగా మాట్లాడుచూ ఉన్నాడు. కనుక అక్కడ వాళ్ళు కూడాను అడుగుతారు, కానీ అడిగినప్పుడు మీరు ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పేసి మరి పిలుచుకురమ్మని తీసుకుని రావాలని చెప్పేసి మరి శిష్యులను పంపినట్లుగా ఇక్కడ కూడా మనము చూస్తూ ఉన్నాం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములో నుండి నరికిన కొమ్మలను మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పేసి ఈ వాక్య భాగంలో కూడా ఈ మార్కు సువార్తలో కూడా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాగే లూకా సువార్తలో కూడా ఇదే భాగాన్ని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయము 30వ వచనములో చూస్తే, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మత్తయి సువార్తలో ఒక చోట మాత్రమే గాడిదను గాడిద పిల్లను అని వ్రాయబడి ఉంది. అది యూదులకు రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఆ రీతిగా వ్రాయబడింది. కానీ ఇక్కడ గాడిద పిల్లను మీకు కనబడను, దాని మీద ఏ మనుషులను ఎన్నడను కూర్చుండలేదు, దాని విప్పు తోలుకొని రండి అని శిష్యులకు ఇక్కడ కూడా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఈ లోక సువార్తలో కూడా వైద్యుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఇలాగ 4 సువార్తలలో కూడా ఈ వాక్య భాగములన్నీ కూడా ఈ రీతిగా వ్రాసి పెట్టి ఉంచాడు దేవుడు. జకర్యా గ్రంథములో వ్రాయబడిన ప్రవచనము నూతన నిబంధనలో ఈ రీతిగా నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో చూస్తే యూదులకు వ్రాస్తూ ఉన్నాడు, ఈయనే నిజమైన రాజు, ఈయనే మెస్సయ్య అని తెలుసుకుంటారని వాళ్ళు ఆ రీతిగా రాస్తూ ఉన్నప్పుడు మరి గాడిదను గాడిద పిల్లను తోలుకురమ్మనమని అంటున్నాడు. అక్కడైతే 2 కనబడుతూ ఉన్నాయి. యూదులకు రాజు ఎవరంటే తెలుసుకుంటారేమోనని ఆయన ఆ రీతిగా గాడిదను గాడిద పిల్లను, గాడిద మీద ఎవరున్నారు అంటే యెహోవా దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అది కనబడని దేవుడు అక్కడ ఉన్నాడు. అది మన కంటికి కనపడదు. కనిపించేది ఎవరంటే మనిషి కుమారుడైన యేసు ప్రభువు మాత్రమే మన కంటికి కనబడుతూ ఉన్నాడు. ఆయన చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి మరి యెరూషలేముకు వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించే విధమును, అందు సంచరించే విధమును క్రీస్తుకు ముందే సుమారు 487 సంవత్సరము నాడే జకర్యా ప్రవక్త దర్శనమందు చూచి ప్రవచించి వ్రాసిన లేఖమును మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. కనుక దేవుని ఏర్పాటు అనేది అనాది కాలంలో నుండే, మరి ఆది కాలంలో నుండి కూడాను అన్య జనాంగంలో నుండి అబ్రహామును పిలిచి ఆయన వలన ఇస్సాకును, ఆయన వలన యాకోబును, ఆయన వలన ఇశ్రాయేలీలను జనాంగముగా ఏర్పరిచి వారికి 13 మంది న్యాయాధిపతులను నియమించి పరిపాలింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలు అన్య జనాంగమును బట్టి తమకు రాజు కావాలని కోరినందున సమూయేలు ప్రవక్తను న్యాయాధిపతి అయి నడిపించే సమయంలో వారికి సౌలును మొదటి రాజుగా ఏర్పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే రాజులకు ఆ దేవుడు ఏర్పరిచిన హద్దును ఈ సందర్భంలో మనము తప్పకుండా మనము చదువుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నీ సహోదరుల్లో ఒకరిని మీద రాజుగా నియమించుకొనవలని అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను హెచ్చుగా గుర్రములను సంపాదించుకొనవలటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారమును అతడు తన కొరకు బహు విస్తారముగా చేసుకొనకూడదు. విస్తారముగా గుర్రమును సంపాదించరాదు. విస్తారముగా స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. విస్తారముగా వెండి బంగారములను తమ కొరకు కూర్చుకొనకూడదు. గుర్రముల కొరకు ప్రజలను ఐగుప్తునకు వెళ్ళనీయకూడదు. ఇవన్నీ కూడాను ద్వితీయోపదేశకాండంలో దేవుడు మరి వారికి ఆ ధర్మశాస్త్రంలో ఈ విషయములన్నింటినీ కూడాను దేవుడు తేటపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు ఈ సత్యాన్ని గురించి బయలుపరిస్తే సౌలు 40 ఏండ్ల పరిపాలనానంతరం రాజైన దావీదు ఇశ్రాయేలును పరిపాలించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు యొక్క 40 ఏండ్ల పరిపాలనానంతరం సొలొమోను పరిపాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే సొలొమోను రాజుగా పరిపాలించినప్పుడు ఏం జరిగిందనేది మనము చూస్తే సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులను, 12,000 గుర్రములు ఉండినట్లుగా మనము రాజుల గ్రంథంలో చూస్తాం. ఇవి చాలా అన్నట్లు సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి కోవేలో నుండి తేబడినట్లుగా యెరూషలేములో రాజు వెండిని రాళ్లను విస్తారముగా వాడుక చేసినట్లుగా రాజుల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు సెలవిచ్చిన సంగతులన్నిటిలోనూ సొలొమోను మరి తొలగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు ఐగుప్తుకే వెళ్ళవద్దు అని ప్రభు సెలవిస్తే ఐగుప్తు రాజైన
ఫరో కుమార్తెనే పెండ్లి చేసుకుని ఐగుప్తుకు యెరూషలేము చుట్టరకాన్ని పోకలను మరి ఆయన ప్రారంభించినట్లుగా మనము వాక్య భాగాల్లో చూస్తున్నాం. ఐగుప్తు నీడను ఆశ్రయించే వారికి శ్రమ అని యెషయా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశమును రథములను గుర్రములకు ప్రసిద్ధి నొందినందున ఫరో రాజు మరికొన్ని రథములు గుర్రములు అల్లునికి కట్టంగా కూడా పంపించినట్లుగా ఈ వాక్య భాగాల్లో మనము దేవుడు మనకు తేట తెల్లగా చూపిస్తూ ఉన్నాడు. అందువలన గుర్రములు ఇంకా విస్తారములైనట్లుగా ఇవి చాలక గుర్రములను డబ్బులతో కొని తెచ్చుకొనుటకు మరికొందరిని ఐగుప్తునకు పంపి తెప్పించుకున్నట్లుగా రాజుల గ్రంథంలో మనము చూస్తాం. అనేక మంది స్త్రీలను వివాహములు చేసుకునుట వలన వెండి బంగారములు విస్తృత పరుచుకునుట వలన దేవుని చట్టమును ఏర్పాటును పూర్తిగా ఉల్లంఘించినట్లుగా సొలొమోనుని మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు రథములు గుర్రములు విస్తారము చేసుకొనకూడదను తాత్పర్యముతోనే యేసోరు రాజైన యాబీనుకును తన తోటి రాజులకును ఇశ్రాయేలీలకును యెహోషువ నాయకత్వంలో జరిగిన యుద్ధ సందర్భంలోనూ యెహోషువతో దేవుడు ఇలాగ సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నువ్వు వారి గుర్రములను గుదికాలి నరములను తెక్కోసి వారి రథములను అగ్గిచేత కాల్చుదువని సెలవిచ్చినట్లుగాను యెహోషువ అలాగే చేసినట్లుగా యెహోషువ 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. వారి శత్రువులందరినీ హతము చేసిన తర్వాత వారి సొత్తైన గుర్రములను తీసుకుని తమ కొరకుంచుకొననివ్వ వచ్చును కదా, కానీ దేవుడట్లు సమ్మతింపలేదు కనుక గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక మరి వాళ్ళు ఆ రీతిగా చేయకుండా యెహోషువ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజు కూడా శోభారాజుకును ఓడించి సందర్భంలో అతని గుర్రములను అనగా సుమారు 2400 గుర్రములు పట్టుకొని వాటిలో 100 గుర్రములను ఉంచుకొని మిగతా గుర్రములు చీలమండలు నరములు తెగవేయించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాగూ దావీదు కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాం. కానీ సొలొమోను అయితే ఇందుకు ప్రతికూలముగా ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గుర్రములు విస్తారము చేసుకుని వద్దనట్టులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇశ్రాయేలీలు యుద్ధములో పాలు పొందరాదు అనే ఉద్దేశమే. అనగా ఏదైనా యుద్ధము ఇతరుల ద్వారా సంభవించినప్పుడు దేవుడే ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధం చేయగా ఇంకా గుర్రములతో పని మనకు ఏమి ఉండదు కనుక ఐగుప్తులు తమ యావత్తు గుర్రములను రథములను బల సంపత్తితో ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రపు తీరమున తరిమినప్పుడు ఇశ్రాయేలీలు ఏ గుర్రములు రథముల వలన జయమందిరి దేవుడే ఇశ్రాయేలీల పక్షముగా లేదా రక్షించుట గుర్రము అక్కరరాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. అది అనుభవజ్ఞుడు దావీదు మహారాజు సెలవిచ్చుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడే రాజుగాను సైన్యముగాను ఉండిన జనాంగమును గుర్రములు అక్కరలేదు కనుక దేవుడే వారి రథములను రౌతులనై ఉన్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు. కనుక ఈ యుద్ధములు జరగటానికి దేవుడే ఉన్నాడు కనుక దేవుడి మీద ఆధారపడాలని ఆయన కృప కొరకు వేడుకోవాలని దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. గుర్రములు విస్తారముగా సిద్ధము చేసుకునేవాడు గర్వముగా ప్రవర్తించును కనుక గుర్రముల వైఖరి టీవీయు గర్వంగా కనబడుతుంది కనుక రాజులు తమకు కలిగి ఉన్న విస్తార గుర్రములు రథములను బట్టి అతిశయము కలిగిందురు కనుక కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని చెప్పేసి దావీదు కీర్తనల 20లో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు రాజు యొక్క అతిశయము అలాగే ఉంటుంది కనుక వాటి మీదనే ఆధారపడి ఉండును. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయించు వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అనగా ఆయనే మన రథములను గుర్రములై ఉన్నాడు కనుక మన అతిశయింపదగినది అతిశయాస్పదమైన నామం ఏదంటే యేసునామం అని మనము గుర్తు చేసుకోవాలి. అతిశయించువారు ప్రభువునందే అతిశయించవలనని అంటున్నాడు. ఇట్టి అతిశయము అనగా గర్వము తల ఎత్తుకుండుటకే ఇశ్రాయేలీలకు యెహోవా విస్తారమైన గుర్రము కలిగి ఉండవద్దని సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటు ఇలాగుండగా ఇశ్రాయేలు రాజులు ఒకని కంటే ఒకడు గుర్రములు విస్తారములు చేసుకున్నతో పాటు గర్వమును కూడా విస్తారముగా చేసుకొని మరి వాళ్ళందరూ కూడా ఆ రీతిగా ఉన్నారు కనుక అందువల్ల యుద్ధములు కూడా విస్తారముగా చేసుకుని తుదకు అన్యులతో పాటు పాపములు చేసిన వారే యెరూషలేమును గుర్రముల శాలలుగా రూపొందించినట్లుగా చూస్తూ ఉన్నాం. గుర్రముల బలమనందు ఆయనకు సంతోషింపడు కానీ నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందింపడు కానీ
తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని దావీదు కీర్తన 147లో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు ఆనందించు మార్గమై ఉండగా, కానీ విస్తారములైన గుర్రములు రథములు కలిగి ఉండుటను బట్టి వాటి బలమును బట్టి ఆనందించడు. అయితే ఇశ్రాయేలు రాజు గుర్రములు విస్తారముగా పెంచుకొని ఉంచుకొని దేవుని ఏర్పాటును తృణీకరించిన వారై భక్తితో విజయమునకు బదులుగా యుద్ధములో విజయమును, వినయమునకు బదులుగా గర్వమును లేక అతిశయమును కలిగిన వారై యెరూషలేములో దావీదు సింహాసనము మీదనే కూర్చుండి పరిపాలించుట వలన తుదకు సమాధానపురమును పేరు పొందిన యెరూషలేమునకు యుద్ధపురముగా మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దావీదు వంశములోనే ఆ దావీదు కుమారుడుగానే జన్మించి సొలొమోను కంటే అందరికంటే శ్రేష్ఠుడైన అసలు దైవ శాసనమును ఆ సారమును నెరవేర్చు రాజైన సాత్వికుడై దీన మనస్సు కలవాడై గుర్రమును కాక దీనత్వమునకు గుర్తైన గాడిదన ఎక్కి అదే యెరూషలేమునకు యేసుక్రీస్తు వచ్చుచున్నాడు హల్లెలూయా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయనని చెప్పేసి భూదిగంతముల వరకు అతడు ఏలును అని మరి జకర్యా గ్రంథంలో వ్రాయబడినట్లుగా మరి ఇదే మట్టలాది వారపు ప్రయాణముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము నిత్యము దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఆ సాత్వికుడిని దీనిని మనము మరి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గుర్రములతోటి రథములతోటి ఇవి సాగదు, కానీ యుద్ధము లేకుండా సమాధానకర్త అయి శాంతి పాలన చేయుటకు మరి ఆయన ఈ సత్యమంతయు కూడా మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ మట్టలాది వారమున ఖర్జూరపు మట్టలు పట్టుకుని మరి అందరూ కూడాను జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. యోహాను సువార్త 12:12లో ఈ భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఖర్జూరపు చెట్టు సౌందర్యమును కృపను సూచించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీ భాషలో ఖర్జూరపు చెట్టును తామార్ అని పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు సొగసు సౌందర్యమును సూచించుటకే కాబోలు యోధా కోడలకు కూడా తామార్ అని పేరు పెట్టారు. ఆదికాండం 38:6 ఈ భాగాన్ని మనము చూడవచ్చు. దావీదు కుమార్తెకు కూడా ఖర్జూరపు చెట్టు అని అర్థమిచ్చు తామారు అని పేరు పెట్టుకున్నాడు. 2 సమూయేలు 13:1 అబ్షాలోము కూడా 3 కుమారులు 1 కుమార్తె పుట్టగా కుమార్తె సౌందర్యవతి అగుట వలన సార్థకముగా తామారు అని పేరు పెట్టబడింది. మరి 2 సమూయేలు 14:27 కాన ఖర్జూరపు మట్టలు ఊరేగింపు యేసు ప్రభు అతికాంక్షణీయుడు, జల్దరు వృక్షము వంటివాడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన పురుషోత్తముడు అనుటకు సూచిస్తుంది. ఈ మాటలన్నీ కూడా పరంగీతములు 5:9లో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఖర్జూరపు చెట్టు నీతిమంతును సూచించుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేదురు. మరి యేసుక్రీస్తు మృత్యుంజయుడై మొవ్వ వేసినట్లు తిరిగి లేచినట్టుకు నీతిపరుడును రక్షణ గలవాడును సత్యమును చాచించుటకై వారు ఖర్జూరపు మట్టలతో ఊరేగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్యజనుల నుండి రక్షింపబడిన మహాజన సమూహము పరలోకములో తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనాశ్రయుడైన మా దేవుని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పినట్లు ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. భూలోకములో ఘనతా ప్రభావములకు సూచనగా ఖర్జూరపు మట్టలతో పూజించి పరలోకములో అట్లే ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఖర్జూరపు చెట్లు పట్టణము ఎరుకోగా మనకు సూచించబడుతుంది. ఇశ్రాయేలీయులకు దేవుడు పాలుతేనెలో ప్రవహించు సారము గల దేశమును స్వాధీనము చేసినప్పుడు ఖర్జూరపు చెట్లు గల పట్టణమని పేరు పొందిన ఎరుకోను స్వాధీనము చేసి ఆశ్చర్యకరమైన విజయమునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే యెరూషలేములో శ్రమ ఎన్నున్నను, గాయములు కొరడాలు సంభవించినను, మరణము, సమాధి, బండ, ముద్రలు, కావలి, దెయ్యాలు, సాతాను ఒక్కమ్మడిగా దూకినను విజయము యేసు ప్రభువుగానే మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువుదేననుటకు సూచనగా ఖర్జూరపు మట్టలు ఉపయోగించినట్లుగా మనము చూస్తున్నాం.
మరి సర్వశక్తి గల యేసునాథుని ఎదుట ఎరుకో గోడలు నిలవనేరవు కదా, కనుక పచ్చని కొమ్మ జయసూచకముగా మనకు కనబడుతుంది. రోమా నగరంలో పందెం జరుగుతున్న సందర్భంలో జయం పొంది ఉన్న వాణ్ణి చేతను చిన్న పచ్చని కొమ్మ ఉంటుందట. కనుక దావీదు కుమారునికి జయమని కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మహా అలెగ్జాండర్ గుర్రమునెక్కి బబులోన్లో ప్రవేశించుచుండగా ఆయన విజయ సూచకంగా ప్రజలు నేలపై పుష్పములు పరిచి ఆయన ఎక్కిన గుర్రమును వాటిపై నడిపించి స్వాగతం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతకంటే అనేక రెట్లు జయశాలి అయిన క్రీస్తుకు పుష్పములతోనూ ఖర్జూరపు మట్టలతోనూ బట్టలతోనూ స్వాగమిచ్చుట జయసూచకముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి ఆశయాలతో మనము మరి ఈ మట్టల ఆదివారమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీనుడుగా ఆయన ఈ లోకానికి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ రాజు అని మనకు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు కనుక మరి ఆ రాజును మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందరికంటే ముఖ్యమైనది మరి ఆ యేసును మనము రాజుగా గుర్తించాలి. ఆయనే మనకు రాజుగా కనబడుతున్నాడు కనుక మనందరము కూడా ఆ రాజుని మరి జయధ్వనులతో మనమందరము కూడాను ఆయన గౌరవించేవారిగా ఉండాలని, ఆరాధించేవారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటల ద్వారా నాయన నిన్ను గుర్తెరుగుటకు, నిన్ను నాయన ఆరాధించుటకు కావలసిన కృపను దయచేసి నేను నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.